ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. త్వరలో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇద్దరు మంత్రులకు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వ పెద్దల కోసమే ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు విచారణలో పేర్కొన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు అనంతరం కీలక పరిణామాలు జరగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. త్వరలో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇద్దరు మంత్రులకు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అప్పటి ప్రభుత్వ పెద్దల కోసమే ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు విచారణలో పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. రైట్ శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇద్దరు మంత్రులకు, మాజీ మంత్రులకు కూడా దీనికి సంబంధించి ఆ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ కేసులో ఇప్పటి వరకు పోలీస్ అధికారుల పాత్రకు సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు చేసినప్పటికీ కూడా పోలీస్ అధికారుల వెనుక ఉండి నడిపించినటువంటి ఆ ఖద్దరు ఎవరనేది పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు మంత్రులకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే అప్పటి డీజీపీ కావచ్చు, మరోవైపు అప్పుడు సిఎస్లు కావచ్చు, మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ జిఐడి అధికారిని కూడా ప్రస్తుతం అయితే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభాకర్ రావు అంటే రివ్యూ కమిటీ అనుమతి లేకుండా కొన్ని నెంబర్లను ట్యాపింగ్ కు పాల్పడ్డాడు. ఈ నెంబర్లన్నీ కూడా పై అధికారుల ఆదేశాల మేరకే చేశాను, అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆదేశాల మేరకే చేశారనేటువంటి అంశాన్ని ప్రభాకర్ రావు తన స్టేట్మెంట్ రూపంలో చెప్పాడు. కాబట్టి ప్రస్తుతం అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు మంత్రులతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారణ జరిపితే ఈ కేసులో ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది సిట్ భావిస్తుంది. ఇక అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. 9 మంది సిట్ బృందంతో విచారణ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ కేసులో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంటుంది, కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి తన వాంగ్మూలం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా కూడా అసెంబ్లీ సమావేశాల అనంతరం ముందుకెళ్లాలనేది సిట్ భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. పవన్, రైట్. అట్లాగే ప్రవీణ్, అంటే ప్రభాకర్ రావుతో పాటు కూడా ఈ మాజీ మంత్రులను లేదంటే కేసీఆర్ గారిను కూర్చొని విచారించే అవకాశాలు ఏమైనా ఉంటాయా కలిపి? అయితే ఇప్పటి వరకు ఈ కేసులో మనం చూసినట్లయితే ప్రభాకర్ రావు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అప్పటి డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కావచ్చు, మరోవైపు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ కావచ్చు, తర్వాత సిఎస్ గా ఉన్నటువంటి శాంతకుమారి, మరోవైపు సోమేష్ కుమార్, వీరందరివి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అవసరం అనుకుంటే ప్రభాకర్ రావును కలిపి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఇక ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రభాకర్ రావుని కలిపి విచారణ జరపాలి మొదటగా అనేది సిట్ భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. వాళ్ళ విచారణ అనంతరమే ఇదంతా కూడా ప్రక్రియ ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ చాలా రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో దర్యాప్తులో పెద్దగా అధికారులు అతని నుండి రాబట్టలేకపోయారు సమాచారాన్ని. ఎట్టకేలకు సుప్రీంకోర్టు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చిన అనంతరం ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 9 మంది సిట్ అధికారులు కూడా పూర్తి స్థాయి ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ కేసులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి.